ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో సైలు బంకర్తో అనేక రోగాలకు గురవుతున్నట్లు, ప్రాణాలు కోల్పోతున్నట్లు అంబేద్కర్ నగర్ కాలనీ, బీసీ కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శాంతియుత రీలీ నిరాహార దీక్షకు దిగారు. ఈ ప్రాంతంలో సింగరేణి వస్తే అభివృద్ధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని, తమ భూములు సింగరేణికి ఇచ్చామని, అలా భూములు ఇవ్వటమే తమ పాలిట శాపంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని సైలో బంకర్ని ఇక్కడి నుండి మార్చడం కానీ లేదా తమకు వేరే చోట పునరావాసం కల్పించాలని వారు కోరుతున్నారు. అంబేద్కర్ నగర్ వాసుల ప్రాణాలను కాపాడుకోవాలి. సింగరేణి మొండి వైఖరి. ఈ అంబేద్కర్ నగర్ కాలనీ మరి బీసీ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలకు వారే రక్షణ కల్పించుకోవాలి. ఈ సింగరేణిని ఈ సైలో బంకర్ని తొలగించుకోవాలి. ఒక నిర్ణయం ఊరందరూ ఒక నిర్ణయానికి వచ్చి 15 రోజుల వరకు యూత్ వారు కానీ అందరూ కూడా ఇక్కడ కమిటీ వారు ఉంటారు, పెద్దవారు ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మీరందరూ చేయాలి తప్ప ఎవరి నిర్ణయం వాళ్ళు చేస్తే మాత్రం, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయడం లేదు. నిన్న కూడా పీఓ గారు వచ్చి మేము ఎంతో ఓపిక బట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఇక్కడికి వచ్చాం సార్. ఎందుకంటే మేము సింగరేణి జేవిఆర్ ఓసీ 1, 2, 3 మొత్తంలో కూడా మా భూములు కోల్పోయినటువంటి రైతులు అండి. మేము రైతులు భూములన్నీ ఇచ్చి మరియు మేము కాలుష్యాన్ని బారిపడి మా గ్రామస్తులు మొత్తం కాలుష్యాన్ని బారిపడి మొత్తం రోగాల పాలయ్యి ఇవాళ జీవించడం జరుగుతుంది. అందరూ కూడా హాస్పిటల్ పాలై ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో బతుకుతూ వస్తున్నాం. ఇక మేము భరాంచలేక ఈ యొక్క సైలో బంకర్ వల్ల ఇదంతా డస్ట్ వచ్చేది. ఈ సైలో బంకర్ వల్ల వచ్చే దుమ్మి ధూళి, ఈ యొక్క బొగ్గు దుమ్మి వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి దీని గురించి ఎన్నో ధర్నాలు చేసినా కానీ సింగరేణి వారు కానీ గవర్నమెంట్ వారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు, ఏమీ సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. కిస్టారం అంబేద్కర్ నగర్ వాళ్ళం, మాకు ఎక్కువ డస్ట్ వచ్చేది అంబేద్కర్ నగర్ మరియు తర్వాత బీసీ కాలనీ వాళ్ళం. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేమంతా ఒక దాటి మీద వచ్చాం. ఏంటంటే మేము రిలే నిరాహార దీక్ష చేయాలని, 15 రోజుల పాటు శాంతియుత దీక్ష చేయాలని, తర్వాత 15 రోజుల తర్వాత కార్యాచరణ వేరే రకంగా ఉంటుందండి. వీళ్ళు కానీ సింగరేణి వారు కానీ స్పందించకపోతే మేము దేనికైనా సిద్ధపడి, ఏ చేయడానికైనా సిద్ధపడి ఉండాలని చెప్పి మేమందరం ఏకాగ్రయంగా తీర్మానం చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము భూములు ఇచ్చి అన్నీ కోల్పోయి ఇక్కడ ఏమీ చేయలేక మరియు దుమ్ము ధూళి రోగాలు పడి మేము ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి, మమ్మల్ని పంచుకున్న వాళ్ళు లేరు. మాది ఒకటే డిమాండ్ అండి, మాకు సైలో బంకర్ అన్న తీసేయండి, లేకపోతే మా యొక్క గ్రామాన్నన్నా తీసేయండి. అంబేద్కర్ నగర్ బీసీ కాలనీని తీసేసి మాకు పునరావాసం కలిగించండి. మా వేరే ఇంకా డిమాండ్స్ ఏమీ లేవు, ఇదే మా డిమాండు. కాబట్టి అందరూ స్పందించి కలెక్టర్ గారు మీరు కూడా మా యందు దయ ఉంచి వాళ్ళ సింగరేణి వారు అధికారులు మొత్తం మా గురించి ఆలోచించి, మేము ఇప్పటి నుంచి కాదు 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా బాధపడుకుంటూ వస్తున్నాం, మా యొక్క దీన్ని సాల్వ్ చేయగలరని కోరుకుంటూ. ఒకవైపు దుమ్ము వస్తుంటే ఆ దుమ్మును తట్టుకొని మేము ఉంటున్నాం. ఉండుకుంటూ కూడా మరి 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ఈ బంకర్ ఏర్పాటు చేశారు. ఈ బంకర్ ఏర్పాటు చేసే ముందు కనీసం ఈ రాష్ట్రంలో ఎక్కడ కట్టినా దీని నమూనాను తీసుకెళ్ళి కానీ మమ్మల్ని తీసుకెళ్ళి కానీ ఈ బంకర్ వల్ల మీకు ఇబ్బంది ఎట్లా వచ్చిందని కానీ మాకు చెప్పిన వాళ్ళు లేరు. ట్యాంకులు కడతామని చెప్పి మాయ మాటలు చెప్పి బంకర్లు కట్టారు. ఈ బంకర్ వల్ల మా ఊర్లో ఈ నియోజకవర్గంలో లేని మరణాలు కిస్టారంలో ఉన్నాయి. పిట్టల్లో రాలిపోతున్నారు. అయినా కూడా అధికారులు స్పందించట్లేదు. కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు. జబ్బు వచ్చిందంటే ఈ ఊర్లో శవం తేలాల్సింది తప్ప ఎటువంటి సహాయ సహకారాలు లేవు సింగరేణి నుండి. ఇకనైనా సరే మరి వాళ్ళు కళ్ళు తెరిచి శైలో వద్దు, మా ప్రాణాలే ముద్దని మేము అనుకుంటున్నాం. మా ప్రాణాలు కాపాడాలంటే శైలోని తీసేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు అదే కావాలి. మరి మేము శాంతియుతంగా ధర్నాకు కూర్చున్నాం. మరి అధికారులు ఏ విధంగా దిగొస్తారో, మా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో మేము చూస్తాం. వారు రాని పక్షంలో తదుపరి చర్యలు మా కమిటీ వారు కానీ గ్రామస్తుల సహకారంతో మేము చేయాలని నిర్ణయించుకున్నాం. మేము కమ్మూరందరూ కూడా మా ఊరిని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా పొలాలు అమ్ముకొని మాకు తెలియకుండానే మా పొలాలు తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేశారు.
కానీ ఇప్పటికీ కూడా ఎవరు ఏం మాట్లాడట్లా. మా ఇంట్లోనే మేము అందరం చాలా పేషెంట్లుగా మారిపోయాం. ఊర్లో కూడా చాలా మంది కూడా ఆస్ట్రోతో బాధపడుతున్నాం, లివర్ వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరి క్యాన్సర్, ఈ విధమైన జబ్బులతో మేము బాధపడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మేము వాస్తవంగా ధర్నా అంటే మాకు అసలు ఈ రోజు వరకు మాకు తెలియదు. కానీ ఇంట్లో సమస్యల వల్ల మేము బయటికి రావాల్సి వచ్చింది. మా ఊరంతా కూడా పచ్చదంతా నిండిపోయింది. కానీ ఈ రోజు ఈ పొల్యూషన్ వల్ల చిన్న మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ అనగతో బాధపడుతున్నాం. ప్రతి ఒక్క సమస్యను కూడా సింగరేణి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మేము ధర్నా చేసిన 2 రోజులు మాత్రమే మమ్మల్ని పట్టించుకుంటున్నారు. నీళ్లు పట్టడం, మళ్ళీ అన్నీ చేయడం, వారి ఇష్టానుసారంగా వారు చూస్తున్నారు తప్ప మా ఊరి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక నుంచి మేము ఏదైనా తీవ్రంగానే మా ఇండ్లు పోయినా వాకిళ్ళు పోయినా దేని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం. దీని పరిష్కారం ఎవరైనా చేస్తారని ఆశపడుతున్నాం. కానీ ఎవరో దీనివల్ల ఎవరికి కూడా సమస్య మా ఒక్క ఊరికే కాదండి, చాలా మందికి జబ్బులు వస్తున్నాయి. కానీ మేము పడేంత ఇబ్బంది ఎవరు పడట్లేదు. ఎక్కువ మేము రోడ్డు ఏమంటున్నాము, మీకు రోడ్డు వల్ల ఇబ్బంది అవుతుంది. నిన్న మేనేజర్ గారు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మేము ఎప్పటి నుంచో మెయిన్ రోడ్డు పక్కనే ఉంటున్నాం. ఊర్లో ఉండాలో తెలియదేమో కానీ ఫస్ట్ మేము కట్టుకుని రోడ్డు అంటే కట్టుకున్నాం. మాకు అసలు ఏ బాధ ఇబ్బంది ఏమీ లేవు. అసలు హాస్పిటల్ గురించి మాకు తెలియదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం. దీనివల్ల పై అధికారులు కానీ సింగరేణి వాళ్ళు కానీ ఏమైనా స్పందిస్తారని ఆశతో మేము ధర్నా చేస్తుంటాం. దీనివల్ల మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా పోరాట శక్తిని మేమందరం కలిసి కట్టుమీదనే ఉంటామని ఆశపడుతూ. అంబేద్కర్ కాలనీ అండి మాది. మాకు ఈ శైలు బంకర్ వల్ల బాగా డస్ట్ వస్తుంది. చిన్నోళ్ళకి, చిన్నపిల్లలకి, ముసలోళ్ళకి అందరికి కూడా 20 సంవత్సరాలు బతుకులు మరి 10 సంవత్సరాలకే చచ్చిపోతున్నారండి. కాళ్ళు నొప్పులు వచ్చి జబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. ఏంటి గుండె జబ్బులు వస్తున్నాయి, లివర్లు పాడవుతున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు చాలా బాధపడుతున్నారండి. మాకు ఏదన్నా ఒక సహాయం చేయండి మా గ్రామానికి.